హలో అండి, ఎలా ఉన్నారు? సండే కదా, మీ ఇంట్లో స్పెషల్స్ ఏంటో కామెంట్ చేయండి. మేమైతే మటన్ చికెన్ రెండు తీసుకొచ్చారు. మటన్ కర్రీ అయితే కుక్కర్లో పెట్టాను. చికెన్ ఫ్రై ఈ విధంగా చేసుకున్నాం అంటే చాలా బాగుంటుంది. రకరకాల చికెన్ ఫ్రైలు చేశా కదా, ఇట్లాగాని చేసుకున్నాం అంటే బ్యాచులర్స్ కానీ ఎవరైనా ఈజీగా చేసేసుకోవచ్చు. ముందుగా చికెన్ని శుభ్రం చేసుకొని పసుపు ఉప్పు వేసి ఆవగలు పెట్టుకొని పక్కన పెట్టుకున్నాను. ఆ తర్వాత బాండి పెట్టి మంచిగా నూనె వేసుకోవాలి. నూనె ఎంత ఎక్కువ వేస్తే చికెన్లో వాసన లేకుండా ఉంటుంది. ఎట్ ద సేమ్ టైం ఫ్రై మాడకుండా మంచిగా వస్తుంది. తర్వాత ఉల్లిపాయలు పచ్చిమిరకాయలు వేసుకొని బాగా వేగిన తర్వాత చికెన్ ముక్కలు కూడా వేసుకొని ఒక 10 నిమిషాల పాటు వేపుకోవాలి చికెన్ ముక్కల్ని నూనెలో. అయితే 2 టేబుల్ స్పూన్ల అల్లం వెల్లుల్లి పేస్ట్, 1 టేబుల్ స్పూన్ కొబ్బరి పేస్ట్ అయితే వేసాను. నేనైతే మొత్తం కలిపి మిక్సీ పట్టాను కాబట్టి ఒకేసారి చూపించాను. మీరైతే ఈ విధంగా వేసుకోండి. 1.5 టేబుల్ స్పూన్ కారం, 1 టమాటా కూడా వేసుకొని మూత పెట్టుకొని ఒక హాఫ్ అన్ అవర్ ఉంచుకొని కొత్తిమీర గరం మసాలా చల్లుకొని దించుకున్నా అంటే ఎంతో టేస్ట్